never let you go. I'll 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 never let you go. ఎండ అయితే బీభత్సంగా పడుతుంది. హైదరాబాద్లో ఘోరంగా వర్షాలు ఉన్నాయి, బట్ ఇక్కడ ఎండ మాత్రం ఘోరంగా పడుతుంది. సో నేనేం చేస్తాను అంటే క్యాబ్ వేసుకుంటా, ఘోరం ఎండ కొడుతుంది. సో మనం పిక్నిక్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఓకే చలో. చిట్టి కొబ్బరికాయ తీసుకొని ఆ పొట్టిగాడు నువ్వు ఇద్దరు పోయి లేకపోతే నువ్వు పోయినావు లేదా పోయి కొట్టిరా. ఏడాడు కుంకుమ ప్యాకెట్ తీసుకో. కుంకుమ ఏమన్నా పసుపు ఏమన్నా ఇస్తాడు అట్నే. కొట్టిగాడు పొట్టిగాడు ఫోన్ చేయి ఆడుండు మరి ఈడుండ మరి అట్లా పోయిండు. ఏం రమేష్ ఎట్రా ఏం బుజ్జపతి ఫోటో తీద్దావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెప్పు వద్దా వద్దా? సరే ఒక్క నిమిషం దింపుతా, నీ ఇష్టం. ఇంకో చూడు, హాయ్ చెప్పు. వస్తావా? బయట పైన పోయి వస్తావా? రావా? ఒక్క నిమిషం. ఇగో చెట్టి కొబ్బరికాయలు టెంపుల్కి వెళ్ళి కొట్టాలి. వాగేస్తున్నాం. హాయ్ చెప్పు మా వాళ్ళు. ఇక్కడ ఎక్కడ మీరు ఎక్కడ దొరికిన ప్లేస్ దొరకగా పొలం సరేనా? సరే ఎంత మన గ్యాంగ్. మనం టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. నాట్ టెంపుల్, ఇట్స్ లైక్ చూపిస్తాను, వ్యూ చూపిస్తాం. అలాగే ఐ కవర్డ్ ఇట్. దంచుతుంది ఇక్కడ. అది నేను హైదరాబాద్లో అసలు వర్షం తప్ప ఏం లేదు, కానీ ఇక్కడ ఎండ మాత్రం ఘోరంగా దంచుతుంది. క్రేజీ ఉంది ఎండ. బటన్ కూడా మర్చిపోయా. ఇట్స్ లైక్ ఏ పిక్నిక్ ఫ్యామిలీతో. కానీ ఇది చూడడానికి పిక్నిక్లా ఉండదు, అది పిక్నికే. ఇంకా చెట్లకిందికి అంటారు. సో అది చెట్లకిందికి అంటే అది ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఓకే ఇది మీకు తెలుసు, పాడగల్ వచ్చేది. వ్యూ చూపిస్తా, భలే ఉంటుంది వ్యూ. చూడండి పైకి వెళ్ళి చూపిస్తాను. చాలాసార్లు చూపించాను. ఇంకొక వ్యూ చూపిస్తాడు.
దీనిపైన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అంటే ఈ చెరువు పైన ఒక టెంపుల్ ఉంటుంది కట్ట పైన. సో అది లైక్ ఐ మీన్ మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడ కొబ్బరికాయ కొడతాం అనమాట. మేము ఇట్లా ఏమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది టెంపుల్ దగ్గర. సో ఎందుకు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నాం. ఓకే, సో అక్కడికి వెళ్ళి మీకు టెంపుల్ చూపిస్తాం. ఈ రోడ్స్ దారుణంగా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి రోడ్స్. అందరికీ తెలుసు, ఇక్కడ నల్గొండ వాళ్ళకి అందరికీ తెలుసు ఘోరమైన రోడ్స్ ఇవి. ఇప్పటివరకు అయితే కొత్తగా చేయించట్లేదు, మన చిన్న రోడ్ ఇది. సో ఆల్మోస్ట్ వచ్చేసిన కొబ్బరికాయ కొట్టాలి. వచ్చేస్తున్నాం. అర్థమే సో గాయ్స్, అదే అన్నమాట టెంపుల్. ఇప్పుడు కట్ట మేసం అని చెప్పాను కదా, కట్ట ఇన్ ద సెన్స్ సో ఇది అన్నమాట చెరువు కట్ట. ఓకే, సో ఇది కట్ట మైసమ్మ కాబట్టి. సో కొంతమంది నమ్మకం ఏంటంటే కట్ట మైసమ్మకి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ పూజలు చేయలే అనుకోండి, సపోజ్ ఇప్పుడు వితౌట్ లైక్ ఎట్లా అంటే కట్ట మైసమ్మకి ఒకవేళ మీరు కొబ్బరికాయ కొట్టకుండా ఆర్ పూజలు చేయకుండా సో ఇట్లా చేసినప్పుడు ఏంటంటే కట్ట మైసమ్మ బలి తీసుకుంటుంది. లైక్ చెరువులో ఎవరైనా ఈత కొట్టారు అనుకో, కొంతమంది దరిద్రం బాగాలేక. సో ఏంటంటే లైక్ కొంతమంది ఏమంటారంటే బలి తీసుకుంటుంది, లైక్ కైండ్ ఆఫ్ ఉంటాయన్న రూమర్స్. ఐ మీన్ ఐ డోంట్ నో, అంటే కొన్ని మాటలు ఉంటాయన్నమాట. ఐ మీన్ కొంతమంది అంటారు అన్నమాట. సో నువ్వు కొబ్బరికాయ ఎవ్రీ ఇయర్ కొట్టకుండా ఒకళ్ళు చెరువులో దిగినావు అనుకోండి, సో కట్టమైసమ్మ బలి తీసుకుంటుంది. సో అట్లా బలి కొడుతుంది. అందుకని అక్కడ అందరూ మేకలు కోళ్ళని బలిస్తారన్నమాట పైన. సో ఆ నమ్మకం అన్నమాట. అందుకే మేము ఎవ్రీ ఇయర్ కొబ్బరికాయ కొడతాం ఇక్కడ. ఓకే, సో చూపిస్తా చూడండి మా ఊళ్ళో చెరువు. సో ఇది ఇక్కడ మనం కాలు కడుక్కుంటాం. ఇవి స్టెప్స్. సో చాలామంది చిన్నపిల్లలు ఈతలు కొడతారు సమ్మర్లో, నేను చూశాను చాలాసార్లు. సో ఈతలు స్విమ్మింగ్ చేస్తారన్నమాట ఇక్కడ చిన్నపిల్లలు. ఐ మీన్ వాళ్ళు ఇది ఒక్క అడుగు వేస్తే ఇక అవుటే, అవతల సైడ్ ఇక ఈత రాని వాళ్ళు అయితే మునుగుతారు. కాకపోతే నేను చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ వచ్చి లైక్ స్విమ్మింగ్స్ చేయించడం. సో చాలా డేంజర్ ఇది. ఇందులో కొన్ని వేల మంది చచ్చిపోయారు. చిన్నపిల్లలు ఈతలు కొట్టడం చాలా డేంజరస్. సమ్మర్లో అయితే మొత్తం ఘోరం ఉంటుంది ఇక్కడ, అంత జనాలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు. ఎవరికి ఈత రాదు, ఈత వచ్చి అనుకుంటే ట్యూబ్ వేసుకొని కొడతారు. దరిద్రం బాగాలేకపోతే ఎటుగా కూడా పోతారు అన్నమాట. సో ఇది కాలు కడగడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొడదాం డైరెక్ట్. యూ కెన్ సీ మన ఇక్కడ కొబ్బరికాయ కొట్టేద్దాం. చూడొచ్చు, చూసారు కదా. ఇంకా తెలియదా దాంతో పంచాయతీ పెట్టుకోకు నువ్వు కానీ ఆడ ఎంత చూసావా, చూసుకోవా మూతి ఇట్ట ఎవరు హాయన్ హాయన్ ఇట్లా ఇట్లా హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. ఈ చెయ్యి పొయ్యి పెట్టలే కదమ్మా, అదే నాన్నవే ఉన్నా. నవ్వు నవ్వు నవ్వు
గ్యాస్ కాదు పొయ్యే. సో అనమాట గోయింగ్ సో ఇది గైస్ ఫైనల్గా అయితే పిక్నిక్ ఎవ్రీ ఇయర్ ఇంతే. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాన పడుతుంది ఆ రోజు అయితే. సో ఈరోజు కూడా ఉన్నట్టే వాన పడుతుంది. సో మనం ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట.